మనం పంచభూతాల నుంచి, ప్రకృతి నుంచి, విశ్వం నుంచి ఏమి తీసుకున్నామో ఇప్పటి వరకు? మనం తీసుకున్నది ప్రకృతికి ఇచ్చేసామా? ఇవ్వలేదుగా. మరి ఇవ్వనప్పుడు మనలో గుణాల మార్పు ఎలా జరుగుతుంది? ఇచ్చేసేయాలి కదా. మనము తీసుకున్నది ప్రకృతి నుంచి ఇప్పటి వరకు ఏమైతే ఇంతవరకు ఏమైతే తీసుకున్నామో, ఏ రూపంలో తీసుకుంటున్నామో, తీసుకున్నట్టుగా ఇవ్వడానికి మార్గం ఉంది. ఆ ఇవ్వడానికి ఉన్న మార్గాన్ని మనం ఆచరిస్తున్నామా? ఆ కోట్ల మందిలో ఒకడు మాత్రమే తెలుసుకుంటాడు. కోట్ల మందిలో ఆ ఒక్కడు మాత్రమే దీనిని తెలుసుకుని ఆచరిస్తాడు. వింటారు అందరూ, ప్రతి ఒక్కరు వింటారు భగవద్గీత. విన్నా కానీ ఆచరించేవాళ్ళు ఎంతమంది ఉన్నారా సార్ వెంకటేశ్వర గారు? ఆచరించేవాళ్ళు. మరి ఇప్పుడు నేను వచ్చింది ఈరోజు మీకు సబ్జెక్టు మీ చేత ప్రాక్టికల్గా ఆచరింప చేయడం కోసం నేను వచ్చాను. అదే ఎలా ఇవ్వాలి అది కూడా ధ్యానం చేస్తే చాలు, క్లాస్ వింటే చాలు. ఆచరణలోకి వచ్చేసరికి ఎవరైనా కూడా ఈ పరిస్థితిలో ఉన్నాం. సో ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఆచరణలోకి రావడానికి నేను ఏం చెప్తానంటే, ఇది చదువుతాను, మీరు వినండి. దీన్ని ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను. నేను అనగా ప్రస్తుత ఈ జన్మలో డాష్ నామం కలిగిన ఈ శరీరం. డాష్ అంటే మీ పేరు వచ్చింది అక్కడ. ఇక్కడ నా పేరు అయితే నా పేరు, ఎవరి పేరు అయితే వారు. డాష్ నామము కలిగిన ఈ శరీరములో ప్రతి క్షణము జన్మ తీసుకొని వెళుతున్న ప్రతి కణమునకు, ఈ రోజును ఈ క్షణమును ప్రసాదించిన విశ్వమునకు, ప్రకృతికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ రోజును విశ్వములోని సకల ప్రాణికోటికి నిష్కామ కర్మతో సేవ చేస్తూ స్థితప్రజ్ఞతలో ఉంటూ జీవించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. తెలిసి కానీ తెలియక కానీ గత జన్మలలో మరియు ప్రస్తుత జన్మలో ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ ఏ ప్రాణికి అయినా దుఃఖము, బాధ, కష్టము, ఇబ్బంది కలిగించిన ఎడల పశ్చాత్తాపముతో క్షమించమని, శాంతించమని ప్రాణులన్నిటినీ ప్రార్థిస్తున్నాను. నా ఈ శరీరంలోని ప్రతి కణము, నా మనసు, బుద్ధి సర్వశక్తితో, చైతన్యముతో, సకల ఐశ్వర్యములతో, సంపూర్ణ మానసిక శారీరక ఆరోగ్యముతో సమస్త జ్ఞానమును కలిగి ఉన్నాను. సత్యము, ధర్మము, ధైర్యము, శాంతి, సామరస్యము, సద్భావన, మైత్రి, కరుణ, ఉపేక్ష, ఎరుక, ఓర్పు, సహనము, క్షమ, దయ, సంతోషము, ఆనందము, ప్రేమ ఇలాంటి 18 లక్షణాలను నేను కలిగి జీవిస్తున్నాను. నన్ను నేనే ఉద్ధరించుకుంటూ యామతి సాగతి అనగా యద్భావం తద్భవతితో నా వాస్తవానికి నేనే సృష్టికర్తగా ఉన్నాను. ఇది రాయాలి మనం ప్రతిరోజు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త సమయంలో. చాతుర్మాస దీక్ష అంటారు మామూలుగా దీన్ని. చాతుర్మాస దీక్షలు ఎవరు చేస్తారో తెలుసా? చాతుర్మాస దీక్ష తీసేవాళ్ళు పీఠాధిపతులు ఉంటారు. శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులు, ఇట్లా అనేక రకాల పీఠాధిపతులు చాతుర్మాస దీక్ష చేస్తారు. చాతుర్మాస దీక్ష అంటే 4 నెలల 4 రోజులు. 4 నెలల 4 రోజులు ఈ చాతుర్మాస దీక్ష చేసినప్పుడు మన ఒంట్లో సైంటిఫిక్ రీజన్లో ఇందాక ఒక పదం చెప్పాను. నేను ఈ పదం చెప్పాను సైంటిఫిక్ రీజన్లో. మన బాడీలో ప్రతి కణము కూడా పుడుతుంది, గిడుతుంది ప్రతి క్షణం. ఈ ప్రతి క్షణము, ప్రతి కణము ఏం జరుగుతుంది? తన గత జన్మ సంచిత కర్మ సంస్కారాలను అనుసరించి ఈ బాడీలో ఈ జన్మ తీసుకుంటుంది. ఆ కణము పుట్టిన రోజు నుంచి అది 1 రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, మొత్తం మీద 126 రోజుల వరకు జీవిస్తుంది ఒక కణం. మన బాడీలో ఉన్న ప్రతి కణము కూడా సైంటిఫిక్ రీజన్ తోటి 126 రోజులు మన ప్రతి కణము జీవిస్తుంది. ఆ 126 రోజులు ఉన్న ప్రతి కణం జీవించిన దానికి ఆ 126 రోజులు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ఇది రాసి మనము మహా అయితే ఒక 10 నిమిషాలు పడుతుంది, లేదా 15 నిమిషాలు పడుతుంది. ఇది రాసి బాగా నిద్ర వస్తుందా? మంచినీళ్ళు తాగండి మీకే. సో 126 రోజుల పాటు మనం ఇది రాస్తూ ఉదయం పూట, రాత్రిపూట పడుకోబోయేటప్పుడు మరలా ఇది చదివి, రాత్రిపూట రాయాల్సిన మరలా ఇది చదివి రాత్రిపూట పడుకొని మన దినచర్యని ప్రారంభిస్తూ ఉంటే ఈ కణానికి మనం ఏం ఫీడ్బ్యాక్ చేస్తున్నాము? మొత్తం అంతా కూడా ఈ కణానికి మన శరీరంలో ఉద్భవించే ప్రతి కణములకు కూడా దీన్ని ఫీడ్బ్యాక్ చేస్తాము.
అంటే పాత కణాలు ఏవైతే ఉన్నాయో ఉన్న కణాలన్నీ పోయేంత వరకు 126 రోజుల వరకు మనం దీన్ని ఫీడ్బ్యాక్ చేస్తూ, ఇదివరకు మాస్టర్లకు బాగా తెలుసు చూచి కాపీ రాత అంటారు. ఏమంటారు? కాపీ రైటింగ్. చూచి కాపీ రాత అంటే అక్షరాలు సరిగ్గా రాకపోయినా, ఆ పదాలు తిరగకపోయినా ఆ పదాలని కాపీ రైటింగ్ రాస్తే ఎన్ని రోజుల్లో అది బాగా రాసిన వాడికి వచ్చింది సార్? అది సుమారుగా స్కూల్లో పిల్లలకి 10 రోజుల్లో. మరి ఇక్కడ 126 రోజులు చాతుర్మాస దీక్ష. 126 రోజుల్లో మనం ఇది చేసినప్పుడు అదే మనం అయిపోతాం. ఆ దైవమే మనం అయిపోతాం. మనలో ఉన్న ప్రతి కణమ కూడా అలాగే తయారవుతుంది. మన శరీరంలో ఉన్న ప్రతి కణమ కూడా అలాగే తయారయ్యి ఈ 126 రోజుల తర్వాత మీరు ఏది మాట్లాడితే అది అయి తీరుతుంది. అంతే, మరో మాటకు ఆస్కారం ఉంది. మధ్యాహ్నం ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతమంది ఉన్నారో అంతమందికి మీ జీవితానికి సంబంధించిన స్లిప్ లక్కీ డిప్లో మీరే తీస్తారు. ఆ స్లిప్ మీ చేతితో ఆధ్యాత్మికతలో ఆ స్లిప్ మీకు వస్తుంది అనమాట. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఉన్న వాళ్ళందరికీ ఆన్సర్ వస్తుంది. సో మీకు ఏది రావాలో అది ఆ స్లిప్పే మీకు వచ్చింది. చూడండి, గమనించుకోండి. కావాలంటే నేను చెప్తున్నాను మీకు. సో ఇది పక్కన పెట్టారు. ఇది 126 రోజులు రాసిన తర్వాత కూడా ఏం చేయాలంటే ఈ పైన ఉన్న విషయమును 126 రోజులు అనగా 4 నెలల 4 రోజుల ఈ చాతుర్మాస దీక్షగా తెల్లవారి బ్రహ్మ ముహూర్త సమయం దీనిని రాసి రాత్రి పడుకునే ముందు చదివి పడుకోవాలి. 126 రోజు మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో 126 మంది వ్యాధిగ్రస్తులకు అన్నదానం చేసి 126 మంది వ్యాధిగ్రస్తులకు అన్నదానం చేసి ఈ యొక్క కరపత్రమును 126 మందికి ఇచ్చి వారిని కూడా 126 మందికి ఇచ్చి ముద్రించి ఇచ్చి వాటిని అందజేసి వారిని కూడా ఆచరించమని తెలియజేయండి. అక్కడే ఉన్న రక్త నిధి కేంద్రంలో 351 మిల్లీలీటర్ రక్తదానం చేయండి. 350 తీసుకుంటారు కాదని ఇంకొక గ్రామ్ ఎక్కువ తీసుకోండి అని చెప్పండి. 351 అంటే టోటల్ కూడితే 9. ఆ 9 గురించి ఇప్పుడు మీకు వస్తుంది. ఇప్పుడు సో ఈ 126 కూడా కూడితే 9. సో 351 గ్రాములు రక్తదానం చేస్తారు. ఆ తర్వాత అన్నదానంతో పాటు ఏదో ఒకటి టవలో, లుంగియో, కర్చీఫో మీ స్తోమతను బట్టి వస్త్రదానం కూడా చేస్తారు. అన్నదానం, వస్త్రదానం, ఆరోగ్యదానం. తర్వాత ఇది చేసి ఏదైతే 126 రోజులు మీరు రాసిన పేపర్లు ఉన్నాయో మీరు రాసిన పేపర్లు 126 రోజులు కూడా పేపర్లు వాటిని మీ ఇంటి ఆవరణలో కానీ మీ ఇంటి బయట కానీ ఒక గోయి తీసి ఆ గోతిలో ఈ పేపర్లను పెట్టి ఆ పెట్టిన తర్వాత ఒక పండ్ల మొక్క కానీ ఒక పూల మొక్క కానీ నాటి ఆ నాటిన పూల మొక్కకి మీరు నీరు పోయకుండా మీ సంతానం చేత నీరు పోపించండి. అది కొంతకాలానికి అది విపరీతంగా పూలు పండ్లు రావటం మొదలు పెడుతుంది. సో ఈ ప్రక్రియ ద్వారా మనం ప్రకృతికి దగ్గర నుంచి ఏమి తీసుకున్నాము? ఆహారాన్ని తీసుకున్నాం. ఆహారాన్ని వ్యాధిగ్రస్తులకు అందజేస్తూ ఆహారాన్ని ఎక్కడో మనం ఇక్కడ కాదు, వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాధిగ్రస్తులు ఉన్న చోటకి వెళ్ళి మనం ఆహారాన్ని అందజేసి ఒక ఆహారంతో పాటు వస్త్రాన్ని అందజేసి ఆహారం తీసుకుంటున్నాం. ప్రకృతి నుంచి వస్త్రాన్ని తీసుకుంటున్నాం. ఆ వస్త్రాన్ని కర్చీఫ్ ఇవ్వండి చాలు, వస్త్రాన్ని ఇస్తున్నాం. తర్వాత ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. మన శరీరంలో ఉన్న రక్తాన్ని 351 ml రక్తదానం చేయడం వల్ల మనం ఆ రక్తంలో మన గత జన్మ సంచిత కర్మల సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలన్నీ మనకి వెళ్ళిపోతాయి అన్నమాట, వెళ్ళిపోతాయి. అలాగా ఆహారాన్ని, ఆహారదానం, అన్నదానం, వస్త్రదానం, రక్తదానం, తర్వాత జ్ఞానదానం ఏదైతే ఈ పేపర్ ముద్రించి మీరు కూడా ఆచరించండి అని వాళ్ళకి తెలియచేయాలి. వాళ్ళకి భోజనం ఒకటే పెడతారు. అప్పుడు జ్ఞానదానం, అన్నదానం, వస్త్రదానం, ఆరోగ్యదానం, తర్వాత జ్ఞానదానం. ఆ తర్వాత ప్రకృతి నుంచి, పర్యావరణం నుంచి మనం శక్తిని, చైతన్యాన్ని తీసుకుంటున్నాం. మరి శక్తిని, చైతన్యాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ప్రకృతికి, పర్యావరణానికి మనకి తిరిగి ఏమి ఇవ్వట్లేదుగా. ఏనాడన్నా మనం ఒక మొక్క నాటామా? నాటలా. మరి ఒక మొక్క నాటి ఆ మొక్క ద్వారా పండ్ల మొక్క కానీ పూల మొక్క కానీ నాటి ఆ పూల మొక్కల్ని, ఆ పండ్లని పంచండి. ఆ పూలని కానీ పండ్లని కానీ పంచండి. అప్పుడు ప్రకృతికి, పర్యావరణానికి చూడండి 5 పంచభూతాలకి కూడా తిరిగి మనం ఇచ్చేస్తాం.